ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఇళ్ల కన్స్ట్రక్షన్స్కు సంబంధించి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి చెప్పడానికే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఏపీలో మనకు ఇళ్ల పట్టాల పంపిణీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అందరికీ ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చేశారు. మీకు ఇళ్ల పట్టా వచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కనుక సుమారు 25 లక్షల మందికి అయితే పంపిణీ చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్స్ ఏవి మిస్ అవ్వకుండా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మనకు ఇల్లు కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్లో స్టార్ట్ చేశారు. సో కాకపోతే మనకు గవర్నమెంట్ ఏంటంటే 3 ఆప్షన్స్ ఇచ్చింది. సో ఆప్షన్ 1 మెటీరియల్, ఆప్షన్ 2 ఏంటంటే ఆ మెటీరియల్ కూడా మనమే కొనుక్కొని దానికి బిల్లు పెట్టుకోవాలి. ఆప్షన్ 3 వచ్చేసి మొత్తం గవర్నమెంటే ఇల్లు కన్స్ట్రక్ట్ చేసి మనకు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలి. ఇలాంటి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో కాకపోతే చాలామంది ఏంటంటే థర్డ్ ఆప్షన్కే ప్రిఫర్ చేస్తున్నారు. థర్డ్ ఆప్షన్ అంటే మనకు గవర్నమెంట్నే ఇల్లు కట్టిమని చెప్పడంతో థర్డ్ ఆప్షన్కే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అయితే భావిస్తుంది. దీంతో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సో ఇల్లు కన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏంటంటే ఇల్లుకు సంబంధించి ఒక మోడల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అది అందరూ చూసే ఉంటారు ఆ మోడలు. ఆ మోడల్లో కన్స్ట్రక్ట్ చేస్తేనే అందరూ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కాకపోతే చాలామంది ఏంటంటే సో అందరికీ ఆ మోడల్ అయితే నచ్చలేదు. అంటే మనకు స్టెప్స్ లేవని చెప్పేసి, తర్వాత ఇల్లు చిన్నగా ఉందని చెప్పేసి చాలామంది చాలా కామెంట్స్ అయితే చేశారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఏంటంటే ఇల్లు మీ ఇష్టం వచ్చిన ప్రకారమే కట్టుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో కాకపోతే మనము ఇల్లు ఎలా కట్టుకున్నా కానీ మనకు ఇచ్చే అమౌంట్ మాత్రం ఫిక్స్ అనమాట. అమౌంట్ అయితే పెంచరు. మనము ఏంటంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టుకుంటారు. సో అది మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారు అనేది మీ ఇష్టమే. కాకపోతే మోడల్ కూడా ఏ మోడల్ అయినా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకు ఏ మోడల్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నా కానీ సో గవర్నమెంట్ అయితే అభ్యంతరం పెట్టదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తొందరలోనే రిలీజ్ చేస్తాము అని చెప్పేసి కూడా మనకు నిన్న ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నిర్మాణ వ్యయం పెరుగుతూ ఉండడంతో గవర్నమెంట్ అయితే డెసిషన్ తీసుకుంది. ముఖ్యంగా ఈ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో, అంటే ఇల్లు మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పారు కదా, అది వచ్చేసి ముఖ్యంగా మనకు వికలాంగులు, తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు ఇలాంటి వాళ్ళకైతే కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చే ప్లాన్లో అయితే గవర్నమెంట్ ఉంది. సో మిగతా వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళనే కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి పర్మిషన్స్ అయితే ఇస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. సో ఒకవేళ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ వరకు అయినా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదు ఇంకా మంచిగా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, ఇంకా కొంచెం ఖర్చు పెట్టుకుంటామంటే కనుక మీరు ఖర్చు పెట్టుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఉండే 1 సెంట్ని బాగా కట్టుకుంటే కనుక కింద పైన కట్టుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయం అయితే తెలియజేశారు. సో దీంతో గవర్నమెంట్ అయితే ఈ డెసిషన్ తీసుకుంది. మనకు దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తొందరలో రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు. సో చాలామంది మనకేంటంటే 1 సెంట్ హౌస్లో సరిపోదు అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి. సో వీటన్నిటిని మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తాము అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే గుడ్ న్యూసే, అందరికీ గుడ్ న్యూసే. సో కొంచెం ఖర్చు పెట్టుకునే వాళ్ళు నీట్గా మంచిగా కట్టుకుంటారు. పైన కూడా ఒక రూమ్ అలాగ వేసుకున్నా కానీ సో ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది అయితే అభిప్రాయం తెలియజేశారు. సో మరి గవర్నమెంట్ ఇస్తే కనుక చాలా మందికి కొంచెం మంచి జరిగినట్టే. మరి గవర్నమెంట్ దానికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే అప్డేట్స్ వస్తే కంపల్సరీ మీకు అయితే అప్డేట్ చేస్తాను. అలాగే మీ ఒపీనియన్ కూడా తెలియజేయండి. మీకు ఇళ్ళ పట్టా వచ్చిందా, తర్వాత ఇల్లు కన్స్ట్రక్షన్స్ మీ ఏరియాలో స్టార్ట్ చేశారా? సో ఎలాంటి అంటే గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బెటరు, అంటే ఏ విధంగా ముందుకెళ్తే బెటరు, మిమ్మల్ని కట్టుకోవడమా లేకుంటే మెటీరియల్ ఇవ్వడమా? మనకు 1,80,000 ఇస్తామని చెప్పారు, మిగతాది పెట్టుకోమని చెప్పారు. ఇది సరిపోతుందా ఏంటి మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న ఈ అప్డేట్ అయితే వచ్చింది. మరి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుందో చూడాలి. మనకు తొందరలో దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే కనుక మనకు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోతానే సో మేబీ మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏమైనా బడ్జెట్ పెంచుతారా లేకుంటే బడ్జెట్కి సంబంధించి ఏమైనా అనౌన్స్మెంట్స్ వస్తాయో చూడాలి. ఆ అప్డేట్స్ అన్ని క్లియర్గా అప్డేట్ వచ్చిందో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బై బై.